పై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పోక్సో కేసు నిందితుడిని అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంలో మిగిలిన వికలాంగ బాలిక పేరుతో ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆమె సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. పరామర్శకు వెళ్తున్న బీఆర్ఎస్ మహిళా నేతలను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. షాబాద్లో ఒక ఫోక్సో కేసు నిందితుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసేటువంటి వ్యక్తిని పట్టుకోకపోవడం, పోలీస్ అధికారులు ఒత్తిడికో అవినీతికో లొంగిపోయి ఫోక్సో కేసు నిందితుడికి 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి సెక్షన్లు పెట్టడం, అతన్ని దాదాపు నెల రోజుల పాటు అతను అబ్స్కాండింగ్ ఉన్న అరెస్ట్ చేయలేకపోవడం, అతను కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయి ఇవాళ మొత్తం ఆ కుటుంబాన్నే అంతం చేయడం జరిగింది. అంటే రాష్ట్ర హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం చెందినారు. అంటే నైతిక విలువలున్న వాళ్ళైతే తక్షణమే హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అసలు నీకేమైనా మానవత్వం ఉందా? ఈరోజు రాష్ట్రానికి నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి. ఆ సంఘటనా స్థలానికి వెళ్లాల్సిన బాధ్యత నీకు లేదా? నిజంగా చెప్పాలంటే షాబాద్ హత్యలు ముమ్మాటికి ఇది పోలీస్ హత్యలు, ప్రభుత్వ హత్యలు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ తప్పిదాల వల్ల అన్యం పుణ్యం ఎరగని 3 చిన్నారులు, 3 పెద్దవాళ్ళు, 6 ఈరోజు హత్యకు గురైనారు. అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ